భరించడానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. తెగించడానికి ఒక హద్దు అనేది ఉంటుంది. భరించేవాడు ఎవడు? సహనంతో ఉండేవాడు. తెగించేవాడు ఎవడు? దేనికైనా సిద్ధమనేవాడు. ఈ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఈ తెగించే బ్యాచ్లో ఈ వైసీపీ వాళ్ళు రోజుకి లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. తెగిద్దాం అన్నట్టు వైసీపీ అంటే భరిద్దాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, తెలుగు ప్రజల కోసం మనం ఎన్నైనా భరిద్దాం. 2024 ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు యొక్క సతీమణి గారిని ఎంత దారుణంగా అండి, ఎంత ఘోరంగా అండి, అసలు ఆ క్షణంలో నిజంగా ఏదైతే అదేంద్ర అనుకున్నట్టే అయితే మాత్రం చంద్రబాబు సతీమణి గురించి తప్పుడు కోతలు కూసిన ఎదవలని చంపి అవతల పడేశారు. కానీ మన ప్రజాస్వామ్యం అండ్ టీడీపీకి అయిన అధినేత చంద్రబాబు గారు సరే ఏదైతే పైన దేవుడే ఉన్నాడు, జనాలంతా చూస్తున్నారు, తీర్పిస్తారు, ఆ తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకున్నారు. బుద్ధి వచ్చిందా? తీర్పిచ్చారుగా, 11 స్థానాలకు పరిమితం చేశారండి. ఇంకా కొంతమంది సైకోలు అండ్ కొంతమంది బానిసలు, వెధవలు, లుచ్చా రాజకీయం చేసేవాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి 39% ఓట్లు వచ్చేలా చేస్తారు వైసీపీకి. కానీ 11 సీట్లే కదా, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. అయినా కానీ మార్పు రాకపోగా ఇంకా తెగించి ఈరోజు ఏకంగా అంబటి రాంబాబు అనే ఒక మనిషి, ఆంబోతులు అరిచే ఒక మనిషి చంద్రబాబు గారిని ఘోరంగా పచ్చబూతులు మాట్లాడుతూ పోలీసులతో గొడవకు దిగాడండి. ఏంటంటే అతను ధైర్యం? నిన్న ఇంకొక అతను అంటాడు, బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకొక అతను వాగుతాడు. ఏం చేస్తాడు చూస్తామంటూ. మంచి ప్రభుత్వమా మంచి ప్రభుత్వమా ఏదైనా కానీ ప్రజల మేలు కోసం మనం ఉన్నామంటూ చంద్రబాబు గారు భరిస్తున్నటువంటి విధానం చూసి, చంద్రయ్య నీకు ఓపిక ఉందేమోనయ్యా, ప్రజలకు లేదయ్యా. ఈసారి జగన్ అడ్రస్ గల్లంత కావటం ఏమో తెలియదు కానీ వైసీపీని మాత్రం పాతాళానికి తొక్కుతారు. ఎంతలా తొక్కుతారంటే ఇక వైసీపీ అనే పేరుతో వేరే పార్టీ పెట్టలేరు. ఇప్పుడు తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ ఒక పార్టీ ఉండేది, దానిని బీఆర్ఎస్గా మార్చారు. ఇప్పుడు కొత్తగా ఉన్న పార్టీ పెడదామనుకున్నటువంటి వాళ్ళు ఏదో ఒక పేరు లింక్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఉన్నది కదా, అదే పేరు కాకుండా రాష్ట్ర సమితిని పెట్టి ముందు తెలంగాణ లేదన్నప్పుడు ఇంకేదైనా బెస్ట్ పేరు ఆలోచిస్తున్నారు. అలా టీఆర్ఎస్ పెడతాను ఆలోచన కొంతమందికి వస్తుంది, రావాలి కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు అన్ని పార్టీలు ఏకమైనా కానీ ముందుని నడిపించినటువంటి వారిని టీఆర్ఎస్ వల్ల కీలక భూమిక. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, నో డౌట్. అందులో తలుపులు మూసి మరి పార్లమెంట్ తలుపులు మూసి మరి ఇచ్చారు కదా. సో ఈ విషయం ఏంటి మరి, ఆ టీఆర్ఎస్ పార్టీని మన ఎన్నికలలో ఓడించినా ఇప్పటికీ ప్రజల్లో కన్సర్న్ ఉంది టీఆర్ఎస్ పట్ల. ఇప్పటికీ లోకల్ బాడీ ఎన్నికలలో వచ్చే సెకండ్ ప్లేస్ టీఆర్ఎస్ ఉంది. అటువంటి టీఆర్ఎస్ అనే పేరుతో పార్టీ రావడం కోసం చాలామంది ఉన్నారు రెడీగా. ఇంత టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్. సో ఆ బీఆర్ఎస్గా ఉంది కదా, బట్ టీఆర్ఎస్గా మనం వద్దామని కొంతమంది ఉన్నారు రెడీగా, పార్టీ పేరు పెడదాం అన్నట్టుగా. బట్ వైసీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆ పేరన్ని ఇప్పుడు బెంబెరెత్తిపోతున్నారు ఏపీలో, నాట్ ఓన్లీ ఏపీ, త్రూ అవుట్ వరల్డ్. ఎందుకంటే బూతులు, ఆడవారికి సంబంధించేసి నీచంగా వ్యక్తిత్వ హననం. నిన్నటి రైల్వే కోడూరుకు సంబంధించి ఎమ్మెల్యే అరవశ్రీధర మీద అమ్మాయి హర్షవేన్ అనే ఎవరో వచ్చి కేసు పెడితే ఆ అమ్మాయిని అడ్డుపెట్టి ఆ అమ్మాయిని బలిపోసం చేస్తూ ఈ వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధం అండి. అసలు ఆయనతో ప్రెస్ మీట్ పెడతాడు, అసలు ఎంత గౌరవం. ఆ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు లైవ్ల మీద లైవ్లు, డిబేట్ల మీద డిబేట్లు. చివరికి ఆ అమ్మాయి నిన్న మార్నింగ్, మొన్న యాక్చువల్గా నేను మన కావ్యాస్ని ఇచ్చాను, నాకు క్యాటస్ పైన వచ్చాను, నాకు గుర్తులేదు కానీ ఆ అమ్మాయిని బలిపశువుని చేస్తున్నారు. ఇప్పటికే ఆ అమ్మాయి నోరిప్పి నాకు ఏ పార్టీలకు సంబంధం లేదు, ఇది మా ఇద్దరు వ్యక్తుల మధ్య విషయానికి చెప్పగలిగితే బెటర్ బాబు అన్నా. నిన్న మేబీ ఆమె దాకా వెళ్ళి ఉండొచ్చు ఆ వీడియో. నిన్న మార్నింగ్ ఆమె చెప్పింది, ఆ విషయం ఆశ్చర్యపోయా. అరే పర్లేదు, మంచి సలహా ఫాలో అయింది ఏమే అనిపించింది. ఏం చెప్పిందన్నా, అసలు జనసేనకే సంబంధం, పవన్ కళ్యాణ్కే సంబంధం, ఇది శ్రీధర్ అనే వ్యక్తికి హర్షవేన్ నాకు మా ఇద్దరి మధ్య సంబంధం. ఇది అతనేమో నన్ను వేధిస్తున్నాడు, నేనేమో హనీ ట్రాప్ చేస్తున్నాను ఆయన అంటున్నాడు. ఎంక్వైరీ చేయండి, నా తప్పుంటే ఆయన ఉరి తీయండి, అతను తప్పుంటే అతను శిక్ష వేయండి అని చెప్పి సామంటూ ఈ ఏమంటే మన కావ్యశ్రీ వీడియో కూడా ఇచ్చాను, ఇంత దిగజారిపోయిన ఎంట్రీ వైసీపీ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు శవం కనపడినా చాలు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత బాధలో చనిపోయారని చెప్పేసి పరామర్శలు ఓదరిపేతలు.
ఇప్పుడు శవం కనపడితే చాలు చచ్చిపోయింది టీడీపీ వల్ల, చచ్చిపోయింది కూటమి వల్ల అని చెప్పేసి శవరాజకీయాలు. ఎవరిని అరెస్ట్ అయ్యాడంటే చాలు, అరే అరెస్ట్ అయ్యాడా ఎందుకురా మేము వస్తాను ఆగండి పరామర్శ. శవం కనపడ్డా, మహిళలకు సంబంధించిన కేసులు కనపడ్డా, ఎవడైనా అరెస్ట్ అయ్యాడరా అన్న పరామర్శలు, ఓదార్పేతలు, నానా హడావుళ్ళు. ఏంటండి వీళ్ళు అసలు? మీరు చెప్పండి. 11 స్థానాలు పరిమితం చేసినా కానీ అసెంబ్లీకి రాకుండా బయటే ఉంటూ, అది కూడా ఇప్పుడు అమావాస్య పన్నుకోసారి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్లు బయటకు వదులుతూ, చివరికి జెండా వదనం రిపబ్లిక్ డే రోజు కూడా బయటికి రాకుండా, ఈ రోజు వచ్చేసి ఒక ఆడ మనిషి ఎమ్మెల్యే సంచేత మాట్లాడితే నేను వస్తున్నా అంటూ హడావుడికి జగన్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, ఎంత దారుణం, ఎంత నీచం అసలు. ఇలా చెప్పుకుంటూ పోతే మరలా చెప్తాం కదా, వైసీపీ పతనమయ్యే విధానం చూస్తే బహుశా ఏ పురాణం వెతికినా, ఏ చరిత్ర వెతికినా ఇంత దారుణంగా పాతాళానికి పడిపోయిన పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఉండి కూడా ఇంత దిగజారటం అంటే బహుశా ఇక టీడీపీలు మీతో అన్నట్టుగా ఆయన దీంతో ఆలోచించట్లా. ఎవరైతే చెప్తే అది ఫాలో అయిపోతున్నాడు. ఓవర్ ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇకనైనా మన కోసం నిలబడుతూ, మన కోసం ఎన్నో తిట్లను భరిస్తూ, తన ఫ్యామిలీ అండగా మాట్లాడినా కానీ సహిస్తూ ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. వైసీపీ లాంటి నీచమైనటువంటి పార్టీని పాతాళానికి తొక్కుదాం. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓట్లతోనే వారి పార్టీకి సమాధి కట్టేద్దాం నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.